హలో హాయ్ అండి అందరికీ. ఈ శ్రమ కార్డు ఉంటేనే నెల నెల 3000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి. ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. వివరాల్లోకెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. భారత ప్రభుత్వం రూపొందించిన కీలకమైన చొరవ ఈ శ్రమ కార్డ్. అక్టోబర్ 21, 2024న ప్రారంభించబడిన ఈ శ్రమ పోర్టల్ కార్మికులు ప్రభుత్వ పథకాలు, ఉపాధి అవకాశాలు, పెన్షన్ ప్రయోజనాలు మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పొందడంలో సహాయపడడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శ్రమ్ కార్డు కోసం నమోదు చేసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ధన్ పెన్షన్ పథకం కింద నెలకి 3000 రూపాయలు పొందే అవకాశం ఉంది. ఈ శ్రమ కార్డు కలిగి ఉండడం వలన వారు బహుళ ప్రభుత్వ పథకాలను సులభంగా పొందగలుగుతారు. ఇందులో ఉపాధి సహాయం కింద నేషనల్ కెరియర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కార్మికులు ఉద్యోగ అవకాశాలను కనుగొనడంలో సహాయపడుతుంది. నెలవారీ పెన్షన్ అర్హత కలిగిన కార్మికులు ఈ శ్రమ పథకం ద్వారా 3000 రూపాయల నెలవారీ పెన్షన్ను అందిస్తుంది. స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్తో అనుసంధానం ద్వారా కార్మికుల నైపుణ్యాలను పెంచుతుంది. కార్మికుల అర్హత ఆధారంగా మై స్కీమ్ పోర్టల్ ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలతో వారిని అనుసంధానిస్తుంది. ఈ శ్రమ్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. 16 నుండి 59 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా ఈ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చును. వర్కర్ స్వయంగా లేదా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదు పూర్తిగా ఉచితం. కార్మికులు పోర్టల్ లేదా కామన్ సర్వీస్ సెంటర్లో రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కోసము కార్మికులు పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యం వంటి సమాచారాన్ని అందించాలి. మీరు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబర్ను నమోదు చేసిన వెంటనే అక్కడున్న డేటాబేస్ నుంచి వర్కర్ మొత్తం సమాచారం పోర్టల్లో కనిపిస్తుంది. మిగిలిన అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కార్మికుడు ఈ శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నెంబరు, ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబరు, బ్యాంక్ ఖాతా అవసరం ఉంటుంది. ఒక కార్మికుడికి ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ లేకపోతే అతను కానీ ఆమె సమీపంలోని సిఎస్సి సెంటర్ని సందర్శించి బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారా నమోదు చేసుకోవచ్చును. ఈ శ్రమ్ కార్డు కలిగి ఉన్న కార్మికులు వయస్సును బట్టి నెలకు 55 రూపాయల నుండి 200 వరకు విరాళం ఇస్తారు. ప్రభుత్వం సహకారాన్ని 100% చెల్లిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత నమోదిత కార్మికులు జీవితాంతం నెలకు 3000 రూపాయలు పొందుతారు. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.